ఆలోచన మీకు అర్థమయ్యే ఉంటది. పాత ఇల్లు ఒకసారి చూడటానికి వచ్చాను. ఎవరూ లేకుండా సడెన్‌గా ఇల్లు చూస్తుంటే ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. ఏ రూమ్ చూసినా మా వాళ్ళే కనిపిస్తున్నారు. ఇప్పటికి అర్థమైంది మనది కానిది దానిపైన ప్రేమ పెంచుకోకూడదు. 2 ఇయర్స్ క్రితం పెద్ద కోరికతో ఇంటికొచ్చాను. ఎలా అయినా ఇల్లు కొనుక్కోవాలని ఈ ఏరియాలో. ఇప్పుడు ఇల్లు కొనాలంటే కన్‌ఫ్యూజ్‌గా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ ఏరియాలో అపార్ట్‌మెంట్ 80 లాక్స్ అండి. 80 లాక్స్ పెట్టి అపార్ట్‌మెంట్ తీసుకునే బదులు 40 లాక్స్ పెట్టి ల్యాండ్ తీసుకుంటే మంచిదేమో అని అనిపిస్తుంది. మీరే చెప్పండి, ల్యాండ్ బెస్ట్ అంటారా? అపార్ట్‌మెంట్ బెస్ట్ అంటారా? నేను మిమ్మల్ని ఇలా అడుగుతుంటే పక్క నుండి మా ఆయన నన్నేమంటున్నారంటే, "ఏదో పెద్ద చేతుల్లో డబ్బులున్నట్లు ఇప్పటికిప్పుడే కొనేస్తా ఉన్న రేంజ్‌లో అడుగుతున్నావు కదా!" అని అంటున్నారు. ల్యాండు తీసుకుంటా, అపార్ట్‌మెంటు తీసుకుంటా. అన్నీ తీసుకుంటా కానీ కొంచెం ముందు వెనకాల ఇవన్నీ రావాలంటే ముందు డబ్బులు సంపాదించాలి కదా! నాకు ఈ మధ్య డబ్బు పిచ్చి పట్టిందిలెండి. దానికి కారణం ఏంటో చెప్తా. ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడ్డానో, వాళ్ళకి మంచి జరగాలని ఎంతగా కోరుకున్నానో, వాళ్ళ నుండే నాకు దెబ్బ తగిలిందండి. ఇంకా మనుషుల మీద నమ్మకమే పోయి అయినా ఈ రోజుల్లో బంధాలకు, మనుషులకు విలువ ఉండదండి. ఓన్లీ డబ్బులకే విలువ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇది నా స్టోరీ కాదు, మీ స్టోరీ కాదు, ఎవరిది కాదు. జస్ట్ ఎగ్జాంపులే. ఒక ఇంట్లో నలుగురు అన్న తమ్ముళ్ళు ఉంటారు. ఒకడు ఏ పని చేయకుండా బద్ధకస్తుడే ఇంట్లోనే తిని కూర్చుంటాడు. ఇంకా రెండోవాడు పొలం పనులు చూసుకుంటాడు. ఇంక 3 కొంచెం సిటీలో ఒక మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఇంక నాలుగో వాడు కొంచెం బాగా చదువుకొని ఫారెన్ లో ఉంటాడు. వీళ్ళందరూ పండక్కి ఒకే చోట కలుస్తారు. ఎవరిని ఎక్కువగా స్పెషల్ గా చూసుకుంటారో కామెంట్ చేసి మీరే చెప్పండి. ఇల్లు చుట్టానికి వచ్చి ఏదేదో చెప్తున్నాను అనుకోకండి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, అప్పటి రోజుల్లో మనుషులకు విలువిచ్చేవాళ్ళు. ఇప్పటి రోజుల్లో మనీకి విలువిస్తున్నారు.